మంచిది. మరికొన్ని పాటలు వినే ముందు కొన్ని మాటలను విందాం. సిద్ధంగా ఉన్నారా? కొన్ని పాటలు వినే ముందు కొన్ని మాటలు విందాం. దైవజనులు పరిశుద్ధరాజు గారు మన మధ్యలో ఉన్నారు. కొన్ని విషయాలు మనతో మాట్లాడిన తర్వాత మరలా మనం కొన్ని పాటలు విందాం. పాట పాడిన వాక్యమే, శుభాలు పలికిన వాక్యమే, సాక్ష్యం చెప్పిన వాక్యమే, ప్రభువే ప్రత్యక్షపరచబడాలని రాత్రి మనం చూసుకున్నాం. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలువెడలను. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ విధంగా కాజ గ్రామంలో ప్రభువును గురించినటువంటి వాక్య వర్తమానాలు వినబడ్డాం. దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప వరం, ఆధిక్యత. పని జరగాలంటే దేవుని కృప ఉంటే తప్ప చాలా కష్టం. నేను రాత్రి వచ్చేసరికి చాలామంది యవనస్తులు కనపడ్డారు. విజయవాడలో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు. మొత్తానికి మీరు అందరూ రావడం సంతోషం. మీరు ఎంత బిజీ అయినా కూటమి సమయానికి ఇక్కడికి రండి. మీ బంధువులను చూడొచ్చు, దానిని మించి ప్రభువుతో సహవాసం చేయొచ్చు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు మనం పిల్లల్ని పెంచుతున్నాం, వాళ్ళు పెరిగి పెద్దవి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికెక్కడికో వెళతారు. హైదరాబాద్ వెళతారు, విశాఖపట్నం వెళతారు, అమెరికా వెళతారు, మద్రాసు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికన్నా మీరు వెళ్ళండి ఉద్యోగం నిమిత్తమై. అక్కడ ప్రభువుని ఆరాధించండి. అక్కడ ఒక మంచి సంఘం నాకు మీరు అటెండ్ అవ్వండి. మరొక సంగతి ఏంటంటే, మీరు ఎక్కడన్నా ఉండండి, కూటం మనకు జరుగుతుంది చూసారా, తల్లి సంఘం ఏదైతే ఉందో ఆ కూటానికి తప్పనిసరిగా మీరు హాజరవ్వండి. అప్పుడు అది ఒక పునాదిగా మీ జీవితాల్లో పరిగణించబడుతుంది. అనేక మందిని చూడడానికి ప్రభు అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్. సంతోషంగా ఉన్న వాళ్ళందరూ మీ చేతులు ఊపండి. హల్లెలూయా. వాళ్ళేనా ఇటు ఊపేది, మనం కూడా ఇట్లా. స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. ఇట్లా ఊపే వరకు ఏం కాదు, కంగారు పడకండి. ప్రభువు మన పక్షంగా ఉన్నాడు. స్తోత్రం. ఈ రాత్రి నేను కూడా డోకిపూర్ వెళ్ళి మొదటి వర్తమానం అక్కడ అందించాలి కాబట్టి దానికన్నా ముందుగా కొన్ని మాటలు చెప్పి పెడతాను. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు యేసు, చూస్తారా, మార్క్ 10:23. మార్కు సువార్త 10వ అధ్యాయం 23వ వచనం చదవండి. అప్పుడు యేసు చుట్టూ చూచి. ఇక్కడ ఒక సంగతి ఏంటంటే, మీరు ఇలాగే కూర్చున్నారు. హోమిలిటిక్స్ చదివేటప్పుడు బైబిల్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ప్రసంగ శాస్త్రం అని ఒకటి బోధిస్తారు. ప్రసంగ శాస్త్రం ప్రకారంగా బైబిల్ పట్టుకునే ఉండాలి. రెండవది, ఎప్పుడు కూడా ముందున్న వారికి వెన్ను చూపకూడదు, ఇటు తిరగకూడదు. ప్రీచర్ షుడ్ నెవర్ టర్న్ బ్యాక్. అది ప్రసంగ శాస్త్రం బైబిల్ కాలేజీలో టీచ్ చేసేది హోమిలిటిక్స్. కానీ బైబిల్లో రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారంట చుట్టూ చూశారంట. అంటే ఈ ప్రక్క ఉన్నారు మనుషులు, ఆ ప్రక్క ఉన్నారు మనుషులు, ఈ ప్రక్క ఉన్నారు మనుషులు, వెనుకనున్నటువంటి కరుణాకర్ గారిని కూడా చూశాడు యేసయ్య. అందరినీ చూచి, చుట్టూ చూచి ఏమన్నారంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని చెప్పారు. చూసారా? కొంతమందికి ఆశ్చర్యం కలుగుతుంది. యేసయ్య సాక్షాత్తు ప్రభు, దేవాతి దేవుడు అన్నటువంటి మాట ఏంటంటే, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో సులభం, దుర్లభం అన్నాడు. రక్తమే జయం. అప్పుడేం జరిగింది? ఆయన మాటలకు శిష్యులు విస్మయం పొందారంట. ఈ మాట అనే వారికి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అన్నారు. మనం అంటాం కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారే, అద్భుతాలు చేశారు, ఆశ్చర్య కార్యాలు చేశారు, రోగులను స్వస్థపరిచారు ప్రభు నామములో.
దయ్యాలను వెళ్ళగొట్టారు, చనిపోయిన వారిని సైతం తిరిగి లేపినటువంటి ఆ గొప్ప శిష్యులు, యేసయ్య శిష్యులే తలగుడ్లు వేశారు ఈ మాట. ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట దుర్లభం అనేసరికి వాళ్ళకి వడదెబ్బ తగిలినట్టుగా అయిపోయారు. అప్పుడు యేసయ్య మళ్ళా వారికి ఇంకొక మాట చెప్పారు. పిల్లలారా అని పిలిచాడు. ఎవరిని? శిష్యులేం చిన్నాళ్ళు కాదు, పేతురికి అప్పటికి ఇంత బారు గడ్డాం. పెద్ద పెద్దలు ఉన్నారు అందులో, కానీ వారిని ఏమని పిలుస్తున్నాడు యేసయ్య? పిల్లలారా అని పిలిచాడు. వాళ్ళకి అర్థం కాలేదు కాబట్టి, పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభం అని దానికి అర్థం చెప్పారు. స్తోత్రం. వాక్యానికి అర్థం చెప్తే గానీ మనకు అర్థం కాదు. ఇంటికాడ కూర్చుని వాక్యం చదువుకుంటామండి మేము అనేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా కుదరదు. అలాగే అనుకుంటే మీరు ఇలాగే ఆశ్చర్యపోయి విస్మయం ఉంది, వడదెబ్బ తగిలినట్టుగా అయిపోయి ఇంకెందుకులే అనుకుంటారు. యేసయ్య మళ్ళా దానికి వివరణ ఇచ్చాడు. ఏమన్నాడు? ఏమన్నారంటే తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు. ఒక్క మాట చెప్పనివ్వండి, అసలు ధనవంతులు అంటే ఎవరు? ఎవరు ధనవంతులు అంటే ఎవరు అంటే మరండి అని మొదలు పెడతారు కొంతమంది. రకరకాలైనటువంటి ధనవంతులు ఉన్నారు. భారతదేశపు లెక్కల ప్రకారం భారతదేశం ప్రపంచ దేశాల్లో ఒక ఉన్నతమైనటువంటి దేశం. అంత సొమ్ము మన దేశంలో ఉందంట, అంత బంగారం మన దేశంలో ఉంది, అన్ని గనులు మన దేశంలో. కానీ పేరుకు మాత్రం రిచ్చే కానీ పేద దేశంగానే మిగిలిపోయింది. కారణం ఏమని శాస్త్రవేత్తలు చెప్తున్నారంటే, భారతదేశంలో ఉన్న డబ్బంతా కూడా ఒక 100 మంది దగ్గర ఉండిపోయిందంట. వింటున్నారు మీరు బాగా? 100 మంది దగ్గర ఉండిపోయింది. ఒక్కొక్కరికి 10 లక్షల కోట్లు, పైకి 1,00,000 కోట్లు 2 లక్షలు అన్నా కానీ అంత ధనాన్ని దగ్గర పెట్టుకుని, మొన్న పరసావాణి గారు అని డాక్టర్ గారు ఏదో మాటలో కరెంటు పోయిందని ఆమె మాట్లాడుతూ అన్నారు, అసలు పాస్టర్ గారు మాకేం అర్థం కావట్లేదు, ఏం చేసుకుంటారు ఇదంతా. వింటున్నారా? ధనవంతులు అంటే ఎవరు? బైబిల్ వాక్య ప్రకారం. ఇప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు అనుకోండి, వానికి భోజనం చేయడానికి లేదు, కనీసం నీకు భోజనానికైనా ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ధనవంతులు ఎవరు? భోజనానికి ఉన్నవాడు ధనవంతుడు. ఒకడు కొత్త మోటార్ సైకిల్ కొన్నాడు అనుకోండి, బా నేను ధనవంతుడిని అనుకుంటా పెడుతున్నాడు అనుకో, ప్రక్కనే ఆగాడు, ఇంకొక ఆయన వచ్చి ఆగాడు, వాడు కారు వేసుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ధనవంతుడు ఎవరు? కాబట్టి ఫలానా వాడు ధనవంతుడు అని చెప్పడానికి వీలేమీ లేదు. ఎవడు తన ధనమును చూచి ఆహా ఇది నాదే, దీన్ని నేను సంపాదించాను, ఇక నాకు తిరుగు లేదు అని అనుకుంటాడు, వానిని గురించి వాక్యం చెప్తుంది ఈ రాత్రి. వాడంట తన ధనమునందు నమ్మిక ఉంచుతాడంట. ధనవంతులై ఉండొద్దని బైబిల్ చెప్పలేదు. తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకసారి చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం చదవండి, నేను ముగిస్తాను. 1 Timothy chapter 3 verses 13. 3 ఒక్కసారి 6:17 చూడండి. తిమోతి 6:17. ఇహమందు ధనవంతులైన వారు. హలో, ఇందాక చెప్పాను ధనవంతులు అంటే ఎవరో. మనల్ని మనం చూసుకుంటే ఎలా అనుకుంటాం? నేనే బెటర్రా అనుకుంటాం. మీకే ఈ మాటలు, నీకే ఈ మాటలు. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, హలో, అస్థిరమైన ధనము అన్నాడు. ఇవాళ కనబడేదంతా రేపటికి మనది కాకపోవచ్చు. మనము సంపాదించిందే మన దగ్గర ఉండకపోవచ్చు. కారణం ఈ లోకపు ధనం ఏంటంటది? అస్థిరమైనది. ఇహలోకపు, చదవండి మళ్ళా మాట, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక దాన్ని ఎట్లా అనుభవించమన్నాడు? మళ్ళా నీ ధనాన్ని నీవు అనుభవించవచ్చు, అందులో తప్పేం లేదు. నీవు కష్టపడ్డావు కాబట్టి, నీవు చెమటోడ్చావు కాబట్టి, నీ తల్లిదండ్రులు నీకు దానిని అనుగ్రహించారు కాబట్టి,
ఫైన్, దానిని సుఖముగా అనుభవించు, అంతవరకు రైటే. కానీ ఇంకొక మాట ఏమన్నాడంటే, సుఖముగా అనుభవించుచు సమస్తమును మనకు ధారాళముగా దయచేయుచున్నా దేవుని యందే నమ్మిక ఉంచాలి. ఈ 2 మాటలతో ముగిస్తున్నాను. ధనవంతుడు పరలోక రాజ్యములో చేరుట దుర్లభం అన్నాడు. దాని క్రిందే అన్నాడు యేసయ్య ఇంకొక మాట, ఒంటే సూది బెజ్జంలో గుండా వెళుతుందేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యానికి వెళ్ళడు అన్నాడు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఎవరో నేను మీకు చెప్తున్నాను. తన ధనమును ఆశ్రయముగా చేసుకుని తన ధనమే దేవుడు అనుకుంటూ రోగం వచ్చినా ఇదే, కష్టం వచ్చినా ఇదే, ఇబ్బంది వచ్చినా ఇదే, ధనముతో నేను దేనినైనా చేయగలను అని నీవు గనక ధనము మీద ఆధారపడితేనంట ప్రభు అంటున్నాడు, నీకు పరలోక రాజ్యము లేదు. కాబట్టి ధనముతో సుఖాన్ని అనుభవించు, దాన్ని అక్కడ పెట్టు. కానీ ఆధారం ఎవరి మీద? నమ్మకం ఎవరి మీద? కాబట్టి ధనాన్ని నమ్ముకొనవద్దు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, వారిలో అనేక మంది ధనమును నమ్ముకొని తమ్మును తామే పొడుచుకొని చచ్చిరి అని రాయబడి. కాబట్టి ధనము ఉంటే మంచిదే, ఉండనివ్వండి. దేవుని పని కొరకు ఖర్చు పెట్టండి. నీ బిడ్డల క్షేమం కొరకు ఖర్చు పెట్టుకోండి. మీ ధనములో మీరు ఆనందించండి, తప్పులేదు. కానీ ఆధారపడొద్దు. సమస్తము ధనమేననుకోవద్దు. నీ ధనం నిన్ను పరలోక రాజ్యానికి చేర్చలే. ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్ ది గ్రేట్, మహా గొప్ప అలెగ్జాండర్. 33 సంవత్సరాల వయసులోనే ప్రపంచాన్ని జయించాడంట. తన ఎదురుగా నుంచున్నవాడు ఎవడైనా తనకు ఇష్టపడకపోతే పొడిచి చంపేవాడంట. చూసారా? అది బీసీలో జరిగిన సంగతి. ఇది క్రూరుడిగా పిలువబడ్డాడు, భయంకరుడిగా పిలువబడ్డాడు, ప్రపంచమంతటినీ జయించాడు. నేను చాలాసార్లు మీతో చెప్పాను, చైనా ప్రాంతానికి పోయి అదంతా కూడా చుట్టి వచ్చిన తర్వాత సముద్రము ముందు నిలవబడి సముద్రంతో మాట్లాడాడంట, సముద్రమా నీవే ఒక సైన్యముగా మార్చబడితే నా యొక్క యుద్ధవాంఛ తీరలేదు, నా రక్తవాంఛ తీరలేదు, కాబట్టి నిన్ను కూడా జయించి నేను నీ మీద జయం పొందుతాను అని సముద్రంతో సవాలు చేశాడంట అలెగ్జాండర్ ది గ్రేట్. ప్రపంచాన్ని జయించి భారతదేశానికి వచ్చి భారతదేశాన్ని కూడా జయించి అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశానికి వచ్చినప్పుడు మన ఆడపిల్లలు వెళ్ళి, అన్నా మా దేశం మీద పడొద్దని రాఖీలు కట్టారంట. అయినా విడిచిపెట్టలేదు వాడు. భారతదేశాన్ని కూడా జయించాడు. అయితే భారతదేశంలో ఉండగానే మన ఇండియన్ దోమ ఒకటి కుట్టింది. బాబు, ఇండియన్ మస్కిటోస్ ఆర్ పవర్ఫుల్ అని చరిత్ర ప్రకారంలో రాయబడిన మాట. అప్పుడు ఇక్కడ ఏవేవో మెడిసిన్ తీసుకున్నాడు, అవ్వలేదు. తన సొంత దేశానికి పోయాడు. చివరికి గజ 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 వణికిపోయాడు. మరణం దగ్గరికి వచ్చేసరికి వణికిపోయి చావు దగ్గరికి వచ్చేసరికి కంగారు పడిపోయాడంట. బంగారం లేదా, డబ్బు లేదా, ఆస్తి లేదా, సంపాద్యం లేదా, ప్రపంచాన్ని జయించాడు అలెగ్జాండర్ ది గ్రేట్. కానీ అన్నాడంట చివరి క్షణాల్లో, అయ్యా అమ్మ దూరాన్ని ఉన్నది, కనీసం అమ్మ వచ్చేదాకా బ్రతికించండి, నేను సంపాదించినటువంటి ప్రపంచం అంతటినీ ఏ డాక్టర్ నన్ను బ్రతికిస్తే వాని పేరు రాస్తానన్నాడంట. కానీ అమ్మను చూడక మునిపే ప్రాణాన్ని విడిచాడు. నీ సొమ్ము నిన్ను బ్రతికించలేదు. కాబట్టి సొమ్ము మీద ఆధారపడక సొమ్మునిచ్చిన దేవుని వైపు చూడాలని రాత్రి ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసు వైపు చూద్దాం. ధనమును మించిన వాడు ఆయన, బలమును మించిన వాడు ఆయన, ఆరోగ్యమును మించిన వాడు ఆయన, ఆస్తిని మించిన వాడు ఆయన. నీకు ఏది అడిగితే అది ఇచ్చేవాడు ఆయన. వైపు చూడు, ముందుకు కొనసాగు. ఇట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. మా పరమ తండ్రి, ఇంత అద్భుతమైనటువంటి సన్నివేశాలను, సమావేశాలను, ప్రార్థనా కోటాలను కాజగ్రామములు మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. మాకున్నటువంటి రూపాయి మీద కానీ, కోటి రూపాయల మీద కానీ ఎక్కడ మా దృష్టి పడకుండా నీ వైపే ఉండడానికి బిడ్డలకు కృపను అనుగ్రహించండి నాయన. ధనమును చూచేవారు
నిత్య జీవములో ప్రవేశించుట దుర్లభం అని వాక్యములో రాయబడింది. కొంతమంది హృదయం డబ్బు ఎక్కడున్నదో అక్కడే ఉన్నది. అలాంటి వారిని రాత్రి మీరు విడిపించుచున్నందులకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కట్లను బంధకములను త్రెంచి బిడ్డలను మీ సన్నిధానమునకు నడిపించుమని యేసు దివ్య నామమును అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.